ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దైవానికి ధూపదీపాలు సమర్పించడంలోని ఆంతర్యం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ నవమి. పునఃప్రయత్నాలకి మాత్రమే పనిచేస్తుంది. శుభకార్యాలకి మొదటిసారిగా చేసేటప్పుడు ఇది పనికిరాదు. ఇక వారం సోమవారం లేదా బుధవారం విద్యా సంబంధిత సంభాషణలకి, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణకి ఈ సోమవారం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఇక ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి కాబట్టి రవి దశ బాగా అనుకూలించాలి అంటే చేపట్టేటువంటి సూర్య నమస్కారాలు, అన్నదానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింపజేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆకస్మిక మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఒకేసారి చేపట్టి శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం నిండి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పునఃప్రయత్నాల ద్వారా పట్టు సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతను పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందలేకపోతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలని త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యాలలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో అదృశ్య సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. విఘ్నాలని దూరం చేస్తాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఇక ఆర్థిక నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. విద్యాబలం చేకూరుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సాధ్యాసాధ్యాలను యోచించి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక సంతోషం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో జన్మించినటువంటి వారికి ఆ దశ అంతర్దశల్లో ఉత్తమ రాజయోగం లభిస్తుంది. అలాగే
12 రాసుల వారు ఈవేళ చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి ప్రయోజనాలు, అలాగే విదేశీ సంబంధిత లావాదేవీలు, నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. దైవారాధనలో షోడశోపచారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో ముఖ్యమైనది ధూపదీపాలు. ఈ ధూపదీపాల యొక్క ప్రయోజనం ఏమిటి, వీటి యొక్క ఆంతరం ఏమిటో పరిశీలిద్దాం. దైవారాధనలో కొన్ని ప్రక్రియల్ని, విధి విధానాల్ని ఆచరిస్తాం. అందులో ప్రధానమైనవి పసుపు కుంకుమలు, పువ్వులు, అగరవత్తులు, దీపారాధన, నైవేద్యం వంటివి. పూజా సమయంలో దేవునికి అగరొత్తులు వెలిగిస్తాం, సాంబ్రాణి పొడితో ధూపం వేస్తాం. ఇలా చేయటంలో మొట్టమొదటి కారణం మానసిక ప్రశాంతత. అగరవత్తులు లేదా సాంబ్రాణి వేయటం వల్ల వచ్చేటువంటి మధురమైనటువంటి పరిమళం ఒక దివ్యమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు, అలజడులు లేకుండా చేసేటువంటి ప్రశాంతతను చేకూరుస్తుంది. హాయిగా, ఆనందంగా ఉండేటందుకు తోడ్పడుతుంది. దైవ కృపని సత్వరం అందుకోవటానికి ఈ ఆరాధన బాగా ఉపకరిస్తుంది. అందుకు ధూపం తగినటువంటి వాతావరణాన్ని సమకూరుస్తుంది. ధూపం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో రెండోది ఆరోగ్యం. సాంబ్రాణి లేదా అగరవత్తుల నుంచి వచ్చేటువంటి పొగ కళ్ళకి మంచిది. శ్వాసకోశాల్లో ఉండేటువంటి దోషాలని తొలగించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి సువాసనలు పీల్చటం వల్ల మనసుకు బాగుండటమే కాకుండా శరీరంలో కూడా చురుకుదనం ప్రవేశిస్తుంది. జీర్ణకోశం చక్కగా పనిచేసి ఆకలి పెరుగుతుంది. దీపం వెలిగించటంలో చాలా ప్రయోజనాలున్నాయి. దీపం ఎంతో అందంగా, అపురూపంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెలుగుతున్నటువంటి దీపం ఒక అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని కలిగిస్తుంది. దేవతార్చనలో దీపం విధిగా వెలిగిస్తాం. ఆ దీపాన్ని నేతితో లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తాం. ఇలా వెలిగే దీపం వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. వెలుగుని లక్ష్మీదేవిగా ఆరాధించడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కనుక దేవునికి ధూపదీపాలు సమర్పించడంలో ఇవి మనసుకు, శరీరానికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. దైవ అనుగ్రహానికి తోడ్పడతాయి. ఇవి ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. అందమైనటువంటి గృహం, మీరు కలలు కన్న గృహం నిర్మాణమైన తదుపరి ఆ ఇంటిలో గృహాలంకరణ చేసేటువంటి విధి విధానం కూడా వాస్తుశాస్త్రరీత్యా పాటించాల్సిన అగత్యం ఎంతైనా ఉన్నది. ఎప్పుడూ కూడాను చక్కటి సోఫా సెట్లు, మీరు కూర్చునేటువంటి వివిధ రకాలైనటువంటి కుర్చీలు, ఇవన్నీ కూడా మీ ఇంట్లో పడమర, దక్షిణ వైపుగా ఉండే తీరులో ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకాన్ని ప్రసాదిస్తాయి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా బయట ప్రాంగణంలోని చెట్లు మీ యొక్క కాంపౌండ్ వాళ్ళని దాటి మాత్రం ఉండకుండా పెంచుకునే తీరుతెన్నులు మీ పురోభివృద్ధికి నాంది వాక్యం కలిగిస్తాయి. అలాగే మీ ఇంటిలో కిటికీలకు, దర్వాజాలకు వేసినటువంటి కర్టెన్ల యొక్క ప్రభావం సూర్యోదయం కాగానే ఆ కర్టెన్లు తీసేటువంటి అలవాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఎప్పుడూ కూడా కిటికీలకు లేక మీ యొక్క దర్వాజాలకు ఎల్లవేళలా కర్టెన్లు ఆమెనే ఉండటం చేత సూర్య భగవాన్ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలోకి రాక కించిత్తు ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత నిద్ర నుంచి లేవగానే ఆ కర్టెన్లన్నింటినీ కూడాను పక్కకు తొలగించి కిటికీ తలుపులు తీయటం మాత్రం మరవకండి. అలాగే గదుల గోడలకు గులాబీ రంగు శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. లేత పసుపు, క్రీము, లేత ఆకుపచ్చ, ఇంకా ఏదైనా లేత రంగులు కూడా వేసుకోవచ్చు. అలా వేయటం వల్ల మీ డ్రాయింగ్ రూమ్ విశాలంగా కనపడి తీరుతుంది. ఫౌంటైన్ అనేటువంటివి ఉత్తరంలో కానీ లేదా ఈశాన్యంలో కానీ ఉంచుకోవటం సర్వే సర్వత్రా శ్రేయదాయకం. ఉత్తర ఈశాన్య దిశల్లో ఉన్న గదుల్లో దేవతల చిత్రాలు, లక్ష్మీ, గణపతి పటాలు ఉంచుకోవాలి. గోడలకు చక్కని ప్రకృతి దృశ్యాల పటాలు తగిలిస్తే చూసేవారి మనసుల్లో ఆశ, ఉత్సాహం కూడా పెరుగుతాయి. ఉత్తర తూర్పు దిశల్లోని గదుల్లో చిన్న చిన్న పూల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఆ గదిలో కూర్చునే వారి మనసులో ప్రేమ, సౌహార్దత పెరుగుతాయి. అంతేకాకుండా ఉత్తరం, ఈశాన్య దిశల్లో తేలికపాటి సామాన్లు పెట్టడం వల్ల చాలా
ఖాళీగా వదలటం వలన కూడాను చక్కటి యోగం పడుతుంది. బ్రహ్మస్థానం అంటాం, ఇంటికి మధ్య భాగం కరెక్ట్గా. ఈ బ్రహ్మస్థానం ఖాళీగా ఉండటం మంచిది. దక్షిణం, నైరుతి కోణంలో ఎక్కువ సామాన్లు ఉంచుకోవచ్చు. ఈ గదుల్లో ఉండేటువంటి అద్దం లేదా పటం ఉత్తరానికి లేదా తూర్పుకు ఉన్న గోడకు తగిలించండి. ఇంటి యజమాని వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి, డ్రాయింగ్ రూమ్ని ఇల్లాలు సర్ది అలంకరించడంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఇంటి యజమాని యొక్క పురోభివృద్ధి ఇంటి ఇల్లాలు అమర్చినటువంటి వస్తువుల యొక్క పరంపర రీత్యా కూడా ఉంటుంది. అందుకే ఒక గృహంలోకి అడుగు పెట్టగానే ఇల్లంతా కూడాను చాలా బాగుంది అనిపించే విధంగా సర్దుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పాత గుడ్డలు, ఎక్కడ పడితే అక్కడ చింపిరి గుడ్డలు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కుర్చీలు, టేబుల్స్ పడి ఆ టేబుల్స్ మీద ఇష్టం వచ్చిన పదార్థాలు ఉంచి అట్లా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఇంటి యజమానికి ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా ఇంటిని పరిశుభ్రంగాను అలంకరణ తత్వంలో చక్కగా అమర్చుకోవటంలోనే గృహిణి యొక్క పాత్ర గృహ వాస్తురీత్యా కూడా ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ పూజా గృహంలో ఆ యొక్క గచ్చుకు లేత పసుపు రంగు లేదా తెల్లని రంగు సొలువ రాయి కూడా ఉపయోగించడం శ్రేష్టం. గది తెరలు గోడలు కూడా తెలుపు రంగులో ఉండటం లేదా పసుపు, లేత క్రీము, లేత ఆకాశ రంగు ఉండటం మంచిది. లేత కాషాయపు రంగు, లేత నారింజ రంగు కూడా మంచివే. ఈ రంగులను వాడటం చేత పూజా గృహం కూడా శుభ్రంగా ఉంటుంది. మీ ఇంటి పూజా గృహంలో 24 గంటలు వెలిగేటువంటి కుబేర దీపాన్ని కూడా వెలిగించి చూడండి. కుబేర దీపాలు అని చెప్పేసి అమ్ముతారు. వాటిలో కింది భాగాన ఎక్కువ నూనె పోసే విధంగా ఉంటుంది. ఈరోజు ఉదయం పూట ఆ దీపాన్ని వెలిగిస్తే సాయంత్రం 7 గంటల వరకు ఆమెనే వెలుగుతూ ఉంటుంది. దీన్నే కుబేర దీపం అంటారు. ఆ కుబేర దీపాన్ని మీరు పూజా మందిరంలో వెలిగించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీరు ఘంటానాదం అంటే ఇంట్లో వాడేటువంటి పూజా మందిరంలో మీరు వాడేటువంటి గంట సైజు మాత్రం చిన్నదిగా ఉండాలి. దేవాలయాల్లో వాడేంత పెద్ద గంట మాత్రం ఇంట్లో పెట్టకూడదు. ఇవన్నీ కూడా నియమానుసారంగా ఎవరైతే పాటిస్తారో వారికి సర్వేశ్వరవత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. అలాగే పుణ్య దినాల్లోనూ గ్రహణ సమయాల్లోనూ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవత ఫోటోలకు, చిన్ని విగ్రహాలకు తప్పనిసరిగా అన్నీ కూడాను శుభ్రంగా కడిగి మరలా బొట్టులు పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే రుణ విముక్తికి, ధనాదాయ అభివృద్ధికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు ఈ ప్రపంచంలో. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదోని కదా శాస్త్రం. అందుచేత రుణ విముక్తి జరగాలన్నా, ధనాదాయం వృద్ధిలోకి రావాలన్నా, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరాలన్నా, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపాలన్నా పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి మారేడు, ఆ మారేడు కాయ బాగా ఎండిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా తీసివేసి ఆ మారేడుకాయ లోపల నిత్యము మీరు ధారణ చేసేటువంటి విభూతిని కనుక ఉంచి ప్రతినిత్యం కూడా ఆ మారేడుకాయలో నుంచి విభూతిని తీసుకొని కొద్దిగా నీటి చుక్క వేసి మీ నుదుట, భుజాలకు, ఈ యొక్క శరీరానికి శివనామంతో అలంకరించుకున్నట్లయితే పరమేశ్వర అనుగ్రహరీత్యా సర్వవిధ శ్రేయోదాయకమైన అభివృద్ధిలోకి పయనించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.